బైబిల్ చదివించండి అని చెప్తాను నేను. వాళ్ళు బైబిల్ చదవలే, వాళ్ళు ఓన్లీ వాట్సాప్ యూనివర్సిటీ. అందుకని వాడు వచ్చను, వాడు సచ్చను, వాడు మన కొరకే రక్తము కార్చును, లీటర్ ఎంతో చెప్పరు, ఏ బ్లడ్ గ్రూప్ ఏంటో చెప్పరు. ఏమన్నా అడిగితేనేమో మళ్ళీ యేసు రక్తం అని పాపం నుండి రక్షించును అంటారు. ఆ రక్తం గ్రూప్ చెప్పరు, ఎంత కాల్చాడో చెప్పరు. ఇవన్నీ అడిగితేనేమో మమ్మల్ని కిండలు చేస్తున్నారు, మమ్మల్ని అవమానిస్తున్నారు అంటారు. రక్తం ఏంటి సార్, పిశాచం నువ్వేమన్నా? రక్తం గొడవ ఏంటి, నువ్వు పిశాచం నువ్వేమన్నా? నువ్వు తప్పు చేస్తే నువ్వు అనిపిస్తావు. ఇప్పుడు రామదాస్ కంటే తోపులేం కాదు కదా సార్ వీళ్ళు. రుకో జరా సబర్ కరో. యేసుక్రీస్తు ప్రభువు ఎన్నో నిందలు, అవమానాలు, శ్రమల మధ్య 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పైన సిలువను ఎత్తుకుని యెరూషలేము వీధుల గుండా 350 మంది సైనికులు, 50 మంది గుర్రపు రౌతులు యేసుక్రీస్తును అవమానిస్తూ పిడిగుద్దులు గుద్దుచు ఆయనను ఈడ్చుకుని వెళ్లారు. సిలువ